జై శ్రీరామ్ అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుక్లపక్ష శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు, లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఈరోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం పైన 3 కోట్ల దేవతలతో శ్రీదేవి భూదేవి సమేతుడై భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడట. కనుక ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున 3 కోట్ల దేవతలు కూడా దర్శనమిస్తారు. ఈ ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమట. హాలాహలం, అమృతం రెండూ పుట్టినరోజు కూడా ఈరోజే అట. ఈరోజు శివుడు హాలాహలం మింగిన రోజట. శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే ఈరోజు చాలా పుణ్యం వస్తుందట. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఆ ఉపవాసాన్ని ముగించుకోవాలి. అలాగే అన్నదానం కూడా చెయ్యాలి. ఇంకొక కథ కూడా ప్రతీతిలో ఉంది. మురా అనే రాక్షసుని శ్రీ మహావిష్ణువు సంహరిస్తాడు. ఈ మురా అనే రాక్షసుడు అన్నంలో దాక్కొని ఉంటాడట. అందుకే ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు అన్నం కూడా తినకూడదు. ఇలా ఏకాదశిని పాటించాలి. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల పాపాలు తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. అలాగే ఈ మంత్రాన్ని పఠించాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు, ఆ విష్ణువు వైకుంఠ ద్వారం తెరిచే ఉంచుతాడట. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని ప్రతీతి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, గోవిందా గోవింద అని తలచిన చాలు కదా. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శంఖ చక్రధర గోవింద, శాంగ గదాధర గోవింద, విరజా తీర్థస్థ గోవింద, విరోధి మర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణ. మా మర్రిపెల్లిగూడెంలోని రంగనాథస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం సంపూర్ణంగా విజయవంతంగా జరిగింది. అలాగే అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. పునర్దర్శన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.